రాజు వెడ్స్ రాంబాబు సినిమా తరహాలో యువతికి బలవంతంగా హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలో అన్నోజీగూడలో చోటు చేసుకుంది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి కొడుకు మనోహర్ హెచ్ఐవి ఉండటంతో యువతి ఆమె తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతికి మనోహర్ బలవంతంగా ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మనోహర్ను అదుపులోకి తీసుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో యువతికి బలవంతంగా హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలోని అన్నోజీగూడలో చోటు చేసుకుంది. నిశ్చితార్థం తర్వాత పెళ్లి కొడుకు మనోహర్ హెచ్ఐవి ఉండటంతో యువతి ఆమె తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతికి మనోహర్ బలవంతంగా ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మనోహర్ను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ పోచారంలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆ యువకుడు ఎక్కించిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే యువకుడితో పాటు ఇటు తల్లిదండ్రులకు కూడా గతంలో ఎయిడ్స్ ఉన్నట్లు కూడా ప్రస్తుతం గుర్తించారు. అయితే యువకుడు మనోహర్ తో యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే ఎయిడ్స్ ఉందని తేలడంతో పెళ్లికి ఆ యువతి నిరాకరించింది. అయితే దీనిపై పగ పెంచుకున్న ఆ యువకుడు ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా మనోహర్ ఒత్తిడికి గురి చేశారు. అయితే పెళ్లికి నిరాకరించడంతో ఎయిడ్స్ ఉన్న ఇంజక్షన్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అయితే పోచారం పోలీసులు అదుపులో ప్రస్తుతం మనోహర్ అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే పెళ్లికి నిరాకరించడంతో కూడా ఏదైతే ఆ యువకుడు ముఖ్యంగా కోపగురై తనతో పాటు తెచ్చుకున్న ఇంజక్షన్ ఆ యువతికి అయితే ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ తల్లిదండ్రులు కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే గతంలో వీళ్ళిద్దరికి కూడా నిశ్చితార్థమైనట్లయితే తెలుస్తుంది. అయితే నిశ్చితార్థం అయిన తర్వాత ఇటు తల్లిదండ్రులకి అలాగే ఆ యువకుడికి సంబంధించి అయితే వాళ్ళందరికీ కూడా ఎయిడ్స్ ఉందని తేలడంతో కూడా ఆ పెళ్లి కూతురు అయితే ఆ పెళ్లికి నిరాకరించింది. అయితే పెళ్లి కూతురు తరపున బంధువులు అలాగే తల్లిదండ్రులు కూడా ఆ పెళ్లికి నిరాకరించడంతో ఆ యువకుడు ఈ నెల 11వ తేదీన ఆ యువతి ఇంటికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ కూడా భారీగా ఒత్తిడి చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆమె అంతకీ నిరాకరించడంతో కూడా ఈ ఎయిడ్స్ ఉన్న ఇంజక్షన్ ఆమెకైతే ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు కూడా వెంటనే యువతను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కూడా ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. పోచారం పిఎస్ లో దీనిపై ఇప్పటికే కేసు నమోదైంది. అయితే నిందితులను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే అసలు ఎందుకు అలా ఇంజక్షన్ చేయాల్సి వచ్చిందనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.